హాయ్ బాబాయ్. నమస్తే అండి. ఎక్కడ మీది? మంగళగిరి అండి. మంగళగిరేనా? ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారు మళ్ళీ ఆర్కే గారు వచ్చి పోటీ చేసుకుంటున్నారు కదా, ఇద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే ఎవరు గెలుస్తారంటే ఆర్కే గారు ఇంతకుముందు ఓట్ల ఎలక్షన్ ముందు ఎందుకంటే ₹4కి అన్నం పెట్టాడు, అలాగే ₹10 10 రకాలైన కూరగాయలు ఇచ్చాడు. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత కూడా మరి పేద ప్రజల్ని పట్టించుకోవడం అనేది జరగల. మరి లోకేష్ గారు ఓడిపోయినా సరే మరి ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు మంగళగిరిలో నిరుపేద ప్రజలకి, యువతకు కానీ, కంప్యూటర్ శిక్షణ కానీ, మహిళలు కుట్టు మిషన్లు కానీ, అలాగే నిరుపేదలైన కార్మికులకి అన్న క్యాంటీన్ ద్వారా కానీ, మరి జలధార కానీ వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయినా కానీ మంగళగిరికి మంచి చేశారు, బాగా చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఆర్కే గారు చూసుకుంటే రీసెంట్గా వైసీపీ రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ మొన్న మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇదంతా వైసీపీ ఆడుతున్న నాటకాలండి. ఇది కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలే చూస్తున్నారు ఆయన ఏం చేశాడు, ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నాడు. పదవి లేకపోయినా సరే లోకేష్ గారు అయితే బాగుంటుందని చెప్పేసి మంగళగిరి ప్రజలు కూడా చాలా మటుకి అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన వచ్చేసరికి ఒక కార్మికులుగానే చూసుకుందామండి. నేను ఒక భవన నిర్మాణ కార్మికుడిని. కాకపోతే ఒకప్పుడు గత ప్రభుత్వంలో ₹1500 ₹1200 ఇసుక వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక లేక ఆపేశాడు జనాలు. వీళ్ళు దాన్ని 4000, 5000, 6000, 7000, 10,000 దాకా అమ్మారు. ఇసుక లేక భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వినేవాళ్ళం రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అని చెప్పేసి. అలానే ఇసుక లేక భవన కార్మికులు పని లేక, పని దొరక్క, మరి ఇళ్ళద్ది కట్టుకోలేక, మరి తిండి లేక చాలా ఇబ్బంది పడి కొంతమంది చనిపోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన బీమా ఏదైతే ఉందో మరి ఆ బీమాను కూడా ఇంతవరకు ఒక్కడి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి భవన కార్మికులతో ఏదైతే దాచుకుని కొన్న 100 కోట్ల డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కూడా తీసేసి నవరత్న పథకాల్లో ఈ ప్రభుత్వం పెడతం జరిగింది. మరి ఏ నమ్మకంతో వైనాట్ 175 అంటున్నారు? అసలుకి వైనాట్ 175 అంటే వాళ్ళకే అర్థం అవ్వాలంటే మళ్ళీ వాళ్ళు ఏమన్నా మారుస్తారని తెలియదు. మరి వాళ్ళు మిషన్ నొక్కితే ఏది నొక్కినా కానీ మరి ఆ ఫ్యాన్ గుర్తుకం పడితే తెలియదు, అది వాళ్ళకే తెలియాలి. మరి వాళ్ళు చేసిన పథకం అయితే ఏదీ లేదు. ఎందుకంటే అమ్మఒడి అన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. మరి తీరా చూస్తే ఒకరికే అన్నాడు. ఆ ఒకరికి కూడా మళ్ళీ 13,000 ఇచ్చాడు, ఒకరికి కూడా అది లేదు. దిశల వారే తగ్గించుకుంటూ వచ్చారు, 14, 13 తగ్గించుతూ వచ్చాడు. కరెంట్ ఛార్జీలు వచ్చేసరికి మరి తీరా చూస్తే 7 ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, అలాగే గ్యాస్ ధరలు పెంచారు. మరి ఆ రోజుల్లో మరి నూనె ప్యాకెట్ ₹60-70 ఉండేది, ₹200 వెళ్ళిపోయింది. ఉప్పు కానీ పప్పు కానీ ఏదైనా చూస్తే సామాన్యుడికి అందరైన పరిస్థితుల్లో ధరలే ఉన్నాయి. నిరుపేద ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ జగన్ గారు వస్తే ఎలా ఉండిద్ది అంటారు? జగన్ గారు వస్తే రాష్ట్రం మొత్తం చాలా నిరుపేదలు అనుకుంటున్నారు. ఏమీ లేకపోయినా సరే ఇక్కడ వాళ్ళు ఉంటానికి ఇల్లు లేకపోయినా సరే పక్క రాష్ట్రానికి వెళ్ళి పనులు చేసుకుని బతకొచ్చు, ఈ రాష్ట్రం ఉండలేమంటున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో దగ్గర 18 గంటలు 20 గంటలు పని చేసేవాళ్ళు. అంటే కార్మికుడికి వచ్చేసరికి మామూలుగా 10 గంటలు 12 గంటలు పని చేస్తే మళ్ళీ ఓటీకి ఎక్స్ట్రా వచ్చేయని చెప్పేసి పని చేసుకునేవాళ్ళు. అంటే పని ఎక్కడెక్కడ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడ నిర్మాణానికి మారిపోయినాయి. ఎక్కడెక్కడ కట్టే అపార్ట్మెంట్లు కానీ, బిల్డింగ్లు కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ ఆగిపోయి ఒక్కడి కూడా రావట్లేదు. కార్మికులు ఇక్కడి నుంచి బెంగళూరు, హైదరాబాదు అటు వెళ్ళే పరిస్థితులు వచ్చింది. మరి మీరు కార్మికులు ఏమన్నా సీఎం గారికి లెటర్ కానీ అలాంటివి ఏమైనా రాశారు? అసలు ఏందండి మా ఇప్పుడు ఎన్నిసార్లు రాసినా ఎన్నిసార్లు ఇది చేసినా కానీ చెప్పేసి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ ఏముంది ఇప్పుడు వెళ్తున్నాడు ఆసుపత్రి బిల్లులే కట్టలేదంట, వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు కట్టలేక. ఈయన జగన్ గారు అక్కడ ఆసుపత్రికి పోండి అని చెబుతున్నారు, ఆసుపత్రిలో వాళ్ళు ఇంటికి పోండి అని వాళ్ళు చెబుతున్నారు. నడి రోడ్డు మీద ఉండి వాళ్ళు అప్పులు తెచ్చి బతకలేక చనిపోవడం జరుగుతుంది. ఓకే, ఫైనల్గా జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఒక మాటలో చెప్పండి. 0 అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బాబాయ్. అయ్యా, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి కొద్ది రోజుల్లో ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకల్లి మరి అది ఇది రెండు అనుకుంటున్నారు స్వామి. మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? మరి జగన్ అనుకుంటుంటారు. మరి జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? మరి కొంతమంది ఏమో ఏం లాభం లేదు అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? మరి మాకు అట్లే ఉంది. మరి మాకేం ఉపాధి అధికారం మాకు రాలే, మా ఇంటి మాకు ఏది రాలే. మరి జగన్ గారు గెలుస్తారు అంటున్నారు కదా, అది జనం వారికి మరి మనం ఒక్కల అంటే కాదుగా. మరి 10 మంది సంక్షేమ పథకాలు మీకు అందినయా? మాకేమి రాలే. ఎందుకని అందలేదంటారు? ఏమో స్వామి మరి మాకు రాలే, ఏం రాలేదు.
అంటే మీకు అసలు ఏం అందలేదా? మీ ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయలేదా? ఎక్కడ మీది అసలు మీ మాచర్ల మాచర్ల మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉన్నది? మా ఎమ్మెల్యే బాగానే ఉండు 4 ఏళ్ళ నుంచి ఆయన గెలుస్తుండు. ఆయన 4 సార్లు గెలిచిండు. ఎవరు ఎమ్మెల్యే మీకు? పిన్నెల రామకృష్ణ. పిన్నెల రామకృష్ణ. టీడీపీ జనసేన? జనసేన. ఇది వైఎస్ఆర్. ఓకే. ఇప్పుడు మళ్ళీ తనే గెలుస్తారంటావా? మరి ఇప్పుడు పోటీకి ఇంకొక ఆయన పెట్టారు బెమ్మారెడ్డిని. బెమ్మారెడ్డిని పెట్టారు మాచర్ల. మరి ఇప్పుడు మొదట బెమ్మారెడ్డి అంటే వాళ్ళ అయ్యే పేరు నాగిరెడ్డి. మరి ఆ సానుభూతి వస్తే మరి చెప్పలేము. అంటే మీ బెమ్మారెడ్డి గారు గెలుస్తారంటారా లేకపోతే వైసీపీ ఎమ్మెల్యే గెలుస్తారంటారా? మరి ఈయన 4 తడవలు గెలిచాడు కాబట్టి ఒక జనం మారితే మళ్ళీ అటు పోవచ్చని అనుకుంటున్నాం సార్. ఈ 4 తడవలు గెలిచారంటున్నారు కదా, అసలు తన అభివృద్ధి ఎలా అనిపించింది మీకు? వాళ్ళకి ఏమనిపించింది సార్? అసలు మామూలుగానే ఉంది. అంటే తను గెలుస్తారంటారు గెలవరంటారా మాచర్లలో? ఎట్లా చెబుదాం చెప్పలేము సార్. మాకు ఆయన కొత్తగా రాబట్టి ఒక ఆయన వస్తాడేమో అనుకుంటున్నాం. ఆయన బెమ్మారెడ్డి వస్తారని మీరు అనుకుంటున్నారు? ఓకే. జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా మీకు? మాకు చంద్రబాబు పరిపాలన అంటే జగన్ది బాగానే, కానీ ఆయన ఏమో ఏదో డబ్బులు ఇచ్చి చేస్తుండు జనానికి. ఆయన ప్రాజెక్టులు రోడ్లు అవి చేస్తుండు. ఆయన ఒక లెక్క, ఏంది ఒక లెక్క. ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు అయితే గట్టి తిట్టంగా ఉంటాయి అనుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈసారి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ మీరు? అమ్మ, గత ఎన్నికల్లో లోకేష్ గారు అనౌన్స్ చేసినప్పుడు 20 రోజులు టైమే ఉందమ్మా. ఆ 20 రోజుల వలన కొంతమంది ముఖ్యమైన నాయకులు కానీ ఓటర్స్ కానీ కార్యకర్త కానీ కలవలేకపోయాడు. తక్కువ బోర్డర్లో ఓడిపోవడం జరిగిందమ్మా. అదే లోకేష్ గారు ఓడిపోయినా కూడా గత 4.5 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి ఈ ప్రాంతాల నుండి 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడమ్మా. అందుట్లో ఒకటి నిరుపేదలకు సంజీవిని వైద్యం అమ్మ. అది బస్సుల్లో కూడా తిరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సు సౌకర్యంతో సంజీవిని వైద్యం. అలాగే 3 హాస్పిటల్ కూడా పెట్టాం. అలాగే పేదవాళ్ళకి చేతి వృత్తుల వాళ్ళకి చాలా పనులు లేవమ్మా. అలాగే అన్నా క్యాంటీన్ ఆ రోజు నుండి పడగొట్టిన రోజు దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా మేము అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నాం. అలాగే చేతి వృత్తిదారులకు కానీ ఇలా కానీ చిరు వ్యాపారస్తులు కానీ తోపుడు బళ్ళు కానీ టిఫిన్ బళ్ళు కానీ ఇంకా ఇస్త్రీ బళ్ళు కానీ ఇంకా చాలా బళ్ళు ఇచ్చామమ్మా. దానికి చేతి వృత్తి సొంతంగా వ్యాపారంగా చేసుకుంటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉన్నారు. అలాగే మహిళలు ఖాళీగా ఇంట్లో ఉండటం కాకుండా వాళ్ళకి మిషన్ టైలరింగ్ నేర్పించి టైలరింగ్లో ఒకరికి మిషన్ ఇచ్చామమ్మా. అలాగే యువతకి చెడు మార్గాలు ఖాళీగా ఉంటే చెడు మార్గాలు ఉంటారని కానీ యువతకి ఒక జిమ్ ఏర్పాటు చేసాం. దానికి వాళ్ళకి స్పోర్ట్స్ మీట్ అన్ని ఏర్పాటు చేసాం. అలాగే గుడిలు పూజారులకు కానీ బట్టలు ఇవ్వడం కానీ అలాగే మళ్ళీ మౌజాజీ కానీ క్రిస్టమస్ కానీ అన్ని కానుకలు ఇచ్చామమ్మా. పేదవాళ్ళకి ఎప్పుడు ఏదో సంక్రాంతి తోఫా, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్టమస్ కానుక ఇచ్చామమ్మా. అవి కూడా మా ప్రభుత్వం అమలు ఉండేవి. ఇప్పుడు ఏమైనా అమలు లేకపోతుంటే మేము సొంతంగా నారా లోకేష్ గారు ఇస్తున్నారమ్మా. అలాగే పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమం నెరవేరు చేస్తున్నారమ్మా. సార్, మరి ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు మీరు నారా లోకేష్ గారు? అమ్మా, మేము ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్తున్నాం. వాళ్ళు మనోభావాలు చెబుతున్నారమ్మా. ప్రతి ఒక్కళ్ళు బయటికి కనపడకపోయినా ఈసారి పోయినసారి తప్పు చేశాం, ఈసారి లోకేష్ గారిని తప్పకుండా గెలిపించుకుంటామని ప్రజల మనోభావం చెబుతున్నారమ్మా. సార్, మరి నారా లోకేష్ గారి యొక్క రెడ్ బుక్ గురించి జగన్ గారు దీని గురించి విమర్శించడం అనేది జరుగుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? అమ్మా, ఒక చిన్న విషయం, మంగళగిరి విషయం చెబుతున్నాం. రెడ్ బుక్ అనేది ఎందుకు వస్తుంది అనేది ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ పోలీసు వ్యవస్థ కానీ మీ ఏదైనా చిన్న కార్యక్రమాలు తీసుకెళ్ళి లోపల పెడుతున్నారమ్మా. వాళ్ళు వైసీపీ చెప్పే ఎమ్మెల్యే మాట కానీ వైసీపీ చెప్పే అధికారుల మాట కానీ వింటున్నారు. వాళ్ళందరూ మాకు సహకరించలేదు. మా అధికారులు కానీ ఏదైనా అన్నా క్యాంటీన్ కడితే అన్నా క్యాంటీన్ మున్సిపాలిటీ వాళ్ళు తోచేశారమ్మా. ఇట్లా ఒక ఫ్లెక్సీ కట్టుకోవాలన్నా మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తున్నారు. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ధర్నా చేసి శాంతి ధర్నాలు చేయాలన్నా పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ నా మీద 14 కేసులు ఉన్నాయమ్మా. అదమ్మా, అందువల్ల వీళ్ళందరికీ గుర్తుంటుందమ్మా. ఎందుకంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా కరెక్ట్గా పనిచేయాలి. ఒక పార్టీకి తొత్తులు కాకుండా ఇప్పుడున్న ఒక అధికారులు మాత్రం గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారు. మరి ఈసారి గెలుస్తారంటారా చంద్రబాబు ఈసారి గెలుస్తారంటారా మీరు? చంద్రబాబు గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమ్మ. చంద్రబాబు నాయుడు రావాలని యువత కానీ విద్యార్థి కానీ మొత్తం ఎదురు చూస్తున్నారమ్మా. పేద ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రావాలమ్మా. చంద్రబాబు నాయుడు గారు కమ్మ వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారని చెప్పి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అమ్మ, అది తప్పు అమ్మ. చిన్న ఉదాహరణ చెబుతున్నా. కమ్మ శాతం అనేది రాష్ట్రం మొత్తం మీద 7% ఉందమ్మా. మేము కాపు శాతం అమ్మా. దాదాపు 2 కోట్ల జనాభా ఉన్నారమ్మా. కాపులందరూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే ఉన్నారమ్మా. మరి ఈసారి 175 సీట్లు వస్తాయి అంటారా? 175 సీట్లు ఎవరికమ్మా? చంద్రబాబు నాయుడు గారికి. అమ్మ, చంద్రబాబు నాయుడు గారు మీరు 175 పోటీ చేస్తాం. మిత్రపక్షాలు కలుపుకుని బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ అన్ని సపోర్ట్తో మీరు తప్పకుండా 175 సీట్లు గెలుస్తామమ్మా. థ్యాంక్ యూ. రెడీ చేసుకో.
హాయ్ అండి. హాయ్ సార్. ఇంకా కొన్ని రోజులు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నిజం చెప్పమంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందండి. ఎందువల్ల అనుకుంటున్నారు? సంక్షేమం బాగా చేశాడు కదా, అందుకని సంక్షేమానికి పెద్దపేట వేసి ఓట్లు చంద్రబాబు గారికి వేస్తారు ఈసారి. అంటే ఇక్కడ ఇప్పుడు మంగళగిరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకేష్ గారు నిలబడుతున్నారు కదా, సో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది లోకేష్ గారు? లోకేష్ బాబు గారి ప్రభావం అంటే ఎమ్మెల్యే కాక ముందు నుంచే ఆయన ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో అనేది అందరికీ తెలుసు. జనం చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడమండి ఎక్కడ, చూద్దాం ఎవరు గెలుస్తారో. జనం ఆడిది పక్కా వైసీపీ మాట్లాడదాం. ఓటు మాత్రం లోకేష్ బాబుకి పడుతుంది, ఓటు మాత్రం. లోకేష్ గారు యోగాలం యాత్ర స్టార్ట్ చేశారు కదా, సో యోగాలం యాత్ర ఈ ఎలక్షన్స్కి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? సమాజంలో, రాష్ట్రంలో నాయకుడు ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్పి తేల్చి చెప్పాడు యోగాలం ద్వారా. ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో చెప్పాడు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు. అవన్నీ నియోజకవర్గంలో చేస్తున్నాడు. రేపు పొద్దున గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాడు. అందరూ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తాడు. సో ఎప్పుడు చూసుకున్నా మనం మంగళగిరిలో టీడీపీ గెలిచిన సందర్భాలు లేవు. ఈసారి లోకేష్ గారు అది రిపీట్ కావని కూడా చేస్తారంటారా? అవకాశం లేదండి. జనం మార్పు కోరుకుంటున్నారు. మీరు చెప్పారు ఇంతకుముందు టీడీపీ లేదని. మిగతా పార్టీలు ఏం అభివృద్ధి చేసింది మంగళగిరిని? ఎక్కడ అభివృద్ధి అయింది చెప్పండి. అప్పుడు మేము వచ్చినప్పటి నుంచి ఉన్నాం. అప్పుడే అయ్యే, ఇప్పుడు అయ్యే. బాబు గారు వస్తారు, వచ్చిన తర్వాత మార్పు చూపిస్తాడు. ఇది మాత్రం పక్కా. సో లాస్ట్ టైం 2019లో చూసుకుంటే మన టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? 150 సీట్లు వచ్చినాయి కదా, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి 150లో ఒకటి కానీ ఒకటి కానీ తీసేస్తారండి, అంతే. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వస్తే ఎలాంటి మార్పులు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్? భవిష్యత్ తరాలు యువతకు బాగుంటుందండి. యువత బాగుంటుంది, ఉద్యోగాల పరంగా కానీ, మళ్ళీ రాజధాని వల్ల ఇక్కడ ఉన్న పీపుల్స్ కానీ ఇండస్ట్రీలు రావడం వల్ల కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. యువత సక్రమైన మార్గంలో నడుస్తుంది. దానికి మాత్రం డౌట్ లేదు. అసలు దాంట్లో పని చేతినిండా పని ఉంటుంది. బయటకు వెళ్ళి బతకాల్సిన అవసరం ఉండదు. వన్ వర్డ్లో నెక్స్ట్ ఏపీకి ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు గారు. థ్యాంక్ యూ. రైట్.